బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు మీద చాలా క్షుణ్ణంగా వివరించారు. రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు పార్లమెంటు దేశవ్యాప్తంగా 2 బిల్లులు ఆమోదం చేయటానికి ఉభయ సభలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకటి రాజ్యాంగ సవరణ, రెండవది మహిళా బిల్లు. మేము అడుగుతూ ఉన్నాం, ప్రధానంగా వన్ ఇండియా వన్ నేషన్ బీజేపీ స్లోగన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ చాలా గొప్పగా చెప్తున్న బీజేపీ పార్టీ బీసీల పట్ల రాష్ట్రాల్లో కానీ ఓబీసీల పట్ల కేంద్ర స్థాయిలో కూడా ఒక పాలసీ అంటూ లేకుండా పోయింది. స్పష్టమైన పాలసీ లేకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీజేపీ పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇట్లా ఇచ్చేదారి ఉత్తా భాగ్యదారి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోవైపు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడయాత్ర చేస్తాడు. ఈ 2 ప్రధాన పార్టీలు ఈ దేశానికి నాయకత్వం వహిస్తూ పరిపాలనలో భాగస్వామైన పార్టీలు బీసీల పట్ల రాష్ట్రాల్లో కానీ ఓబీసీల కేంద్రంలో కానీ స్పష్టమైన విధానం లేకపోవడంతో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో అబద్ధాలపు హామీలతో అధికారం లబ్ధి కోసమే మాట్లాడుతున్నది మాకు తేటతెల్లమైంది. ఈ 2 పార్టీల వైఖరి చూసిన తర్వాత దేశంలో కుక్కలు, నక్కలు, జంతువులు, పక్షులు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీయగలిగినంత సెన్సస్ ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఇవాళ బీసీలని ఓబీసీలను లెక్కలు తీయడానికి ఏం అడ్డం వస్తూ ఉందో మేము అడుగుతూ ఉన్నాం. 140 కోట్ల జనాభాలో అందరినీ లెక్కలు తీస్తామన్నప్పుడు కులం ఎందుకు అడగట్లేదు అని అడుగుతూ ఉన్నాం. ఎస్సీలను అడిగినప్పుడు ఓబీసీల కాలం ఎందుకు చేర్చలేదు? 33 ప్రశ్నలతో ప్రశ్నోత్తరాలు తీసుకొచ్చిన మీరు ఓబీసీల కాలాన్ని ఎందుకు ఎత్తివేయబడ్డరు? ఓబీసీలను కూడా లెక్కలు తీస్తామని మాట్లాడిన మీరే ఎందుకు వెనక్కిపోయారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా మేము లెక్కలు తీస్తామని చెప్పి హామీ ఇచ్చిన మీరు ఇవాళ మాట తప్పడంలో ఉన్న మర్మం ఏంటో స్పష్టంగా ఇలా ఈ దేశంలో ఉన్న 70 కోట్ల ఓబీసీలు గమనిస్తూ ఉన్నారని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ లెక్కలు తీసిన రాష్ట్రం పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి లెక్కలు తీసి ఇవాళ చట్టసభల్లో మేము మీకు స్థానిక సంస్థల్లో ఇస్తాం, మీకు అవకాశాలు విద్యా ఉద్యోగాల్లో ఇస్తాం, రాజకీయాల్లో ఇస్తామని చెప్పిన ఇక్కడ 150 కోట్లు ఖర్చు పెట్టి ఒక కమిటీ వేసి తీసిన లెక్కలు బయట పెట్టకపోవడంలో కారణం ఏంటి అంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మీ అగ్రకుల అహంకారం ఆధిపత్యం కోసం మీ పీఠాలు కదలకుండా ఉండటానికి ఈ దేశంలో వారసత్వంగా మీరే నాయకత్వం వహించడానికి మమ్మల్ని ఓటు బ్యాంక్గా మభ్యపెట్టడానికి మీరు చేస్తున్న అబద్ధాలపు మోసాలుగా ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఆనాడు అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిండు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఈ స్వాతంత్రాన్ని ఒప్పుకోనని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ మాట్లాడిండు. కానీ రాజ్యాంగంలో ఓబీసీలకు కూడా రిజర్వేషన్ ఉండాలనేది ఇవాళ బలంగా 70 కోట్ల ప్రజలు వాళ్ళ మనోభావాలు ఇవాళ వెళ్ళగలుగుతూ ఉన్నారు. మేము అదే అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో మేము ఓబీసీలో ఉన్నప్పుడు మా జనాభా లెక్కలు తీయకపోవడానికి గల కారణము ఇవాళ బీజేపీ పార్టీ తప్పకుండా లెక్కలు తీయకపోతే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఓబీసీలంతా ఏకమై ఉద్యమాలకు సిద్ధంగా ముందుకు పోతారని చెప్పదలుచుకున్నాం. రెండోది, దేశంలో మంత్రిత్వ శాఖ లేదు, ఒక కమిషన్ లేదు, కనీసం వాళ్ళకి సంబంధించిన పాలసీ లేదు, ఇవాళ జడ్జీలలో లేదు, కొలీజియంలో లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల్లో కూడా ఎక్కడ కూడా రిజర్వేషన్లు అమలు పరచట్లేదు. మీరు ఒప్పుకున్న 27% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేంద్రం కూడా ఇవాళ అమలు చేసే పరిస్థితి లేదు అంటే ఇవాళ అగ్రకుల ఆధిపత్యం ఏ స్థాయిలో కొనసాగుతుందో స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అందుకే ఇవాళ కొత్తగా మీరు మహిళలకి 33% మహిళలకి 33% రిజర్వేషన్లు చట్టసభలో తీసుకొస్తామన్నారు. ఈ రోజు కాదు వచ్చిన డిమాండు, 30 ఏళ్ళుగా ఈ డిమాండ్ కొనసాగుతూ ఉన్నది. 30 ఏళ్ళుగా ఎందుకు కొనసాగుతుందో ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు 30 ఏళ్ళ క్రితం ఎందుకు అమలు కాలేదు? ఆనాడు మా బీసీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి లాలు కావచ్చు, ములాయం కావచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, బీసీ మహిళా చట్టంలో లేకుండా సబ్ కోటా లేకుండా మహిళలకు రిజర్వేషన్ మేము ఒప్పుకోమని చెప్పేసి ఇప్పటిదాకా వాళ్ళు ఎదిరించారు. మా కోటా తెలిసిన తర్వాతనే, మాకు ఇచ్చిన కోటా తర్వాతనే బీసీ మహిళలకు ఇచ్చిన తర్వాతనే మిగతా ఓసీ మహిళలకు ఇవ్వాలని చెప్పేసి మహిళా బిల్లో పెట్టాలని చెప్పేసి ఇప్పటిదాకా కొనసాగింది. కానీ ఆ పార్టీలను అనగదొక్కి
మీ ఆధిపత్యం కోసం మెజార్టీ పేరు మీద ఇవాళ మహిళా కోటలు కూడా పెంచిన స్థానాలు మీరు మీ వాళ్ళకు వశం చేసుకోవడం కోసం దొరబోతే దొరసానిలాగా అగ్రకులాలకు భార్యలకి మీ తాతలు ముత్తాతలు మీ కొడుకులు మీ వారసత్వంలాగా మీ తర్వాత మీ భాగస్వాములుగా ఉన్న భార్యలకి పిల్లలకి బిడ్డలకి వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే బీసీలు ఓట్లు వేసేవాళ్ళుగా అధికారం మీరు పంచుకునే విధంగా పథకాలు మా కోసం పదవులు మీకోసం ఇవాళ మీరు ఏర్పరచుకున్న రాజకీయ చట్ట సభల్లో ఈ చక్రబంధంలో ఇవాళ బీసీలు పావులుగా కారు అని చెప్పడానికి రాజకీయంగా సమాధి చేయాలనుకుంటే బీసీలు తిరగబడతారు. ఈ దేశంలో రాష్ట్రంలో ఇవాళ ఇక్కడ జరిగిన 42% రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉందని చెప్పిన మీరు దాన్ని ఆమోదించకుండా కొత్తగా వస్తున్న దాన్ని ఎందుకు ఆమోదిస్తారో కూడా మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టసభల్లో ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు చట్టసభలు జరిగిన దగ్గర ఇక్కడ అసెంబ్లీలు కావచ్చు ఆడ పార్లమెంట్ కావచ్చు అక్కడ సభలు జరిగే దగ్గర మాట్లాడరు కానీ గల్లీకి వచ్చి జనం దగ్గర మోసం చేసే అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చట్టాలు చేసే దగ్గర చర్చించరు, చట్టాలు చేసే దగ్గర భాగస్వామి కారు. కాబట్టి ఇవాళ తక్షణమే బీసీలకు నష్టం జరిగిన ఇవాళ బీసీ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా బీసీ మహిళలకు కోటా కేటాయించిన తర్వాతనే ఇవాళ మహిళా కోట రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ చేస్తూ ఉన్నది. జనగణనలో కులగణన చేయాలి, ఓబీసీల లెక్కలు తీయాలి, ఆ కాలం చేర్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ చట్టసభలతో పాటు ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో బడ్జెట్లో కూడా ఈ రాష్ట్రంలో ఇవాళ మాకు 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పిన 1,00,000 కోట్ల బడ్జెట్లో 3,00,000 కోట్ల బడ్జెట్లో ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి బడ్జెట్లో మోసం చేశారు, అధికారంలో భాగస్వామ్యం కూడా మోసం చేస్తారు. కాబట్టి ఇవాళ తీవ్రంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఖండిస్తూ ఉన్నది. మరో ఉద్యమానికి సమాయత్తంగా సిద్ధమవుతా ఉందని చెప్తూ సెలవు తీసుకుంటాం.